మూలికా వైద్యం నెల్లూరు నుంచి అండి. నా పేరు సయ్యద్ మంజూర్ అహ్మద్. అందరికీ నమస్కారములు. ఈరోజు నేను కొత్త ఫార్ములాతో వచ్చాను. ఈ ఫార్ములా ప్రతి ఒక్కరికి పనికొచ్చేది, ప్రతి ఇంట్లో ఉండాల్సింది, ప్రతి ఒక్కరూ తయారు చేసుకొని ఉండాలా. ఇంట్లో ఉండే ఆడోళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు. ఏంటంటే హెయిర్ ఆయిల్. ఈ మధ్య జుట్టు ఊడిపోవడం ఇవన్నీ ఎక్కువ సమస్య అయింది. జుట్టు ఊడిపోనాటికి కారణాలు ఏంటంటే మనం స్నానం చేస్తే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి, వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు. తర్వాత ఆ స్నానం చేసిన తర్వాత కొంతమంది పిల్లకాయలు తెలియక అట్నే జడ వేసుకొని నీళ్లు కారుతానే ఉంటే బండి మీద వెళ్ళిపోతూ ఉంటారు. ఈ డస్ట్ అంతా చేరి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. తర్వాత బాగా ఇది ఆరిన తర్వాత బయటికి రావాలా. తర్వాత నూనె పోయాలా. వారానికి తక్కువ అన్నా కూడా నూనె పోయాలా. మా అక్క వాళ్ళు 60 సంవత్సరాలు ఉంటే, మా అమ్మ 95 సంవత్సరాలు ఉంటే, 90 సంవత్సరాలు ఉన్న ఇంత పొడుగు జడ ఉండింది. ఎందువల్లంటే వాళ్ళు ఆ పద్ధతిగా ఉన్నారు. మీరు కూడా అలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఈ ఫార్ములా చెప్తున్నాను. తయారు చేసుకునే వాళ్ళు ఏ వైద్యుడైనా తయారు చేసుకోవచ్చు. ఏ ఇంట్లో ఆడవాళ్ళైనా మీరు తయారు చేసుకోవచ్చు. అంత క్లియర్గా చెప్తాను. మీరు ఇంటి తయారు చేసుకోలేని పక్షంలో నా ఫోన్కి మీరు కాంటాక్ట్ చేస్తే నేను పంపించగలుగుతాను. నా ఫోన్ నెంబర్ వచ్చి 9440873022. నా పేరు సయ్యద్ మంజూర్ అహ్మద్. నేను ఉండేది నెల్లూరు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది 6 కిలోల నువ్వుల నూనె, గానుగా కానించి తెచ్చింది. 6 కిలోల నువ్వుల నూనె. చూడండి, బాగా గానుగా కానించి నేను ఆడిచ్చి తీసుకొచ్చాను. ఇది మామూలుగా అంగళంలో మీద అయితే కొంచెం కరెక్ట్గా ఉండదు. గానుగ నూనె కాబట్టి కొంచెం బాగుంటుంది. అందువల్ల గానుగ నూనె తెచ్చాను. 6 లీటర్లతో తయారు చేస్తున్నాను. చూడండి, అంటే ఈ మొత్తానికి నేను పోస్తామంటే మీకు వీడియో ఎక్కువైపోతుంది. మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఏదైనా మా తలకాయ తింటా ఉన్నాడు అనుకుంటారు. అందువల్ల ఏంటంటే నేను కొంచెం వేసి చూపిస్తాను. దీనిలో వేయాల్సిండేది ఏమేమి అంటే ఈ 6 కిలోల నూనె. ఇంకా ఉందండి, అబద్ధం నేను చెప్పడం లేదు. ఎందుకంటే మీకు వేరే వాళ్ళే రకరకాలుగా అనుకుంటారు, అది చెప్పలేదే ఇది చెప్పలేదే అనేసి. ఉండాలి బిడ్డ నరసింహ. ఆ తర్వాత దీంట్లో వేయాల్సిన వస్తువులు ఏంటంటే 3 కిలోలు వేసినా ఇంకా 3 కిలోలు ఉంది. చూడండి, 2, 3. తర్వాత దీంట్లో వేయాల్సి ఉండేది బొట్టి వేరులు ఉన్నాయి. చూడండి, దాని తర్వాత మోదుగా పూలు. చూడండి, ఈ మోదుగా పూలు ఎట్లా అంటే కొంతమంది చెప్తారు అన్నీ చేసిన తర్వాత దీంట్లో ఇంకా కొన్ని మూలికలు వేయాలా, నాకు ఆర్డర్ ఇవ్వండి అని. నేను ఆర్డర్ కోసం కాదండి, ప్రతి ఒక్కరూ తయారు చేసుకోవాలా. మా ఆయుర్వేదం ముందుకు సాగాల. మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, అమ్మలు, నాయ అందరూ బాగుండాలా. వాళ్ళ జుట్టు బాగుండాలా. జుట్టుకి పెద్ద సమస్య అయిపోయిందండి. ఇదండి, ఇది మోదుగా పూలు. తర్వాత వచ్చేసి ఇది ఎర్రగడ్డలు అంటే దీంతో జ్యూస్ చేసేస్తాను. తర్వాత ఈ నిమ్మకాయలు జ్యూస్ చేసిస్తాను. తర్వాత ఇది వచ్చేసి గులాబీ రేకులు. ఆ తర్వాత ఇది వచ్చేసి మందారము. తర్వాత ఇది వచ్చేసి పురువేర్లు. తర్వాత తుంగగడ్డలు. తర్వాత లాస్ట్లో వచ్చేసి ఈ రోజ్ మేరీ అనేది వేయాల మంచి స్మెల్కి. దీనికోసం ఒక అతని కోసం నేను కనీసం 2 సంవత్సరాలు అదే ఇది సీకాయ అంటే ఇది మూట కట్టి ఉన్నాను. సీకాయ ఇది కూడా వేస్తాను. ఎందువల్లంటే తర్వాత దీనికి ప్రత్యేకం ఏంది అంటే ఇది పాపరకాయలు, వెర్రి పుచ్చకాయలు ఉంటాయి కదా, దాని గుజ్జు. ఈ జ్యూసు ఈ 6 లీటర్లు దీంట్లో ఈ జ్యూస్ వేస్తాను. తర్వాత వచ్చేసి ఈ మిగతా అన్ని 200 గ్రాములు. తర్వాత ఇది వచ్చేసి ఎర్రగడ్డలు జ్యూస్ వచ్చి 1 లీటర్ వేస్తాను. మోదుగా ఎంత 200 గ్రాములు. తర్వాత నిమ్మకాయ జ్యూస్ కూడా 1 లీటర్ ఇస్తాను. ఆ తర్వాత ఇది ఖర్జూరాలు. ఈ ఖర్జూరాలు కూడా 200 గ్రాములు పొడి చేసేస్తాను. ఈ అంతా అయిపోయిన తర్వాత మనకు అసలైన విషయం ఏంటంటే ఇది సుర్మా. ఈ సుర్మారాయి ఎందుకు వేస్తామంటే వెంట్రుకలు ఊడిపోవు. తర్వాత వచ్చేసి వెంట్రుకలు షైనింగ్ వస్తాయి, మంచి నల్లదనాన్ని వస్తుంది.
ఒక బాటిల్ వాడేసాము మాకు నల్లంగా కాలేదే, ఒక బాటిల్ వేసేసాము కాకపోతే కనీసం తక్కువ అన్నా కూడా 3 నుంచి 6 నెలలు వాడితే మీ వెంట్రుక ఊడదు. దానికి నాది గ్యారెంటీ. మీరు తయారు చేసుకోండి. తయారు చేసుకోలేని పక్షంలో నాకు ఫోన్ చేయండి, నేను పంపిస్తాను. అన్నీ ఇవ్వడంగా చెప్పినాను, ఏది నేను దాచిపెట్టుకోలేదండి. మొత్తం చెప్పింది ఉన్నట్టుగా చెప్పిన. ఎందుకంటే కొంతమంది చెప్తా ఉంటారు అన్నీ వేసామండి, అది కొన్ని మూలికలు వేయాలా, అది నాకు ఫోన్ చేయండి అని. అది నాకు వద్దు. మీరందరూ నేర్చుకోవాలా, మా ఆయుర్వేదం ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఆయుర్వేదాన్ని ముందుకు సాగాల. మా తాతలు, మా నాయనలు వీళ్ళందరూ చేసింది కాబట్టి నేను కూడా దీని మీద చాలా కృషి చేసి చాలా కష్టపడి నేర్చుకున్నాను. మీకు ఈ కష్టం లేకుండా మీరు ఇంట్లో ఉంటేనే నేర్చుకోవచ్చు. నేను చెప్పిన విధానం వివరంగా చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు అందరూ చేసుకుని తలకు వారానికి 2 సార్లైనా పూసుకొని మీ వెంట్రుకలు భద్రపరుచుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఆ టైం లేకపోతే మీరు బిజీ షెడ్యూల్ ఉంటారు, ఆ బిజీ షెడ్యూల్లో నాకు ఫోన్ చేస్తే మీకు పంపగలుగుతాను. ఉంటాను. సయ్యద్ మంజూర్ అహ్మద్, నెల్లూరు.